ఇప్పటికే సర్పంచుల ఎన్నికలు పూర్తయిపోయినటువంటి నేపథ్యంలో తెలంగాణలో అందులో 53 సర్పంచ్ పోస్టులు గెలుచుకుంది జనసేన. దాదాపు 750 దాకా గెలుచుకున్నది భారతీయ జనతా పార్టీ. అలాగే ఇక కాంగ్రెస్ 60%, బీఆర్ఎస్ 30% గెలుచుకోవడం ఇదంతా చూసాం. అటు భారతీయ జనతా పార్టీ 7% దాకా గెలుచుకోవడం ఇదంతా కూడా 53 సర్పంచ్ స్థానాల్ని జనసేన గెలుచుకుంది. ఇప్పుడు ఆ 53 మందితో కొండగట్టుకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కలవటం, వాళ్ళందరినీ అభినందించడం, ఆశీర్వదించడం జరిగింది. మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ అడుగు వేద్దామంటారు. ఈలోపు ఇక్కడ తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఏదైతే నెక్స్ట్ ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ అవి సింబల్తో జరుగుతాయి. అట్లాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అవి సింబల్తో జరుగుతాయి. ఆ ఎన్నికలకి రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెల నుంచి రేవంత్ రెడ్డి జనంలో తిరగబోతున్నాడు. ఈ లోపుగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది నెలాఖరికి అన్నటువంటి చర్చల నేపథ్యంలో, సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందంటున్నటువంటి చర్చల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేన సిద్ధమవుతుంది. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జాయింట్గా పోటీ చేసింది. అయితే తెలుగుదేశాన్ని దూరం పెట్టి జనసేనతో మాత్రం పొత్తు పెట్టుకుంది. అక్కడ తెలుగుదేశం అక్కడ పోటీ చేయలేదు. జనసేన బీజేపీ కలిసి పోటీ చేసిన భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు వచ్చినాయి, కానీ జనసేన అక్కడ డిపాజిట్లు కూడా సాధించలేదు. అదే సందర్భంలో స్థానిక ఎన్నికల్లో ఎవరికి వాళ్ళుగానే పోటీ చేశారు. మరి జనసేన రేపు ఇండివిజువల్గా పోటీ చేస్తే అక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తుంది తెలంగాణలో అనేది తేల్చుకోవాల్సింది ఇరు పార్టీల నేతలు.